బైక్ ఇంజిన్‌లో వాటర్, పెట్రోల్, డీజిల్ అండ్ ఇంకెందుకు పంచదార పొడిని కూడా చూసాను గానీ, ఫస్ట్ టైమ్ ఇసుక పొడిని చూస్తున్నాను. పర్సనల్ పగతో నైట్ పార్క్ చేసున్న బైక్‌లో ఇసుక పోసేసి సైలెంట్‌గా ఎళ్ళిపోయారు. అయితే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియక 1 మంత్ రెగ్యులర్‌గా తిరిగేశారు. దాని తర్వాత రెగ్యులర్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ కోసం అని చెప్పి వచ్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తుండగా ఇసుక అనేది బయటపడింది. అయితే ఫస్ట్ సైడ్ కవర్స్ ఓపెన్ చేసి చూడగా ఆ డౌట్ అనేది కన్ఫర్మ్ అయింది దాంట్లో ఇసుకుందని చెప్పి. ఇంకా ఇంజిన్ మొత్తం డిస్మాంటిల్ చేయాలని చెప్పి, ఇంజిన్ మొత్తం డిస్మాంటిల్ చేసి, ఇంటీరియర్ మొత్తం క్లీన్ చేసి, నీట్‌గా ఎలా ఉన్నదో అలా మళ్ళీ రీబూట్ చేయాల్సొచ్చింది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, సన్న ఇసుక కొంచెం ఇంజిన్ ఆయిల్‌లో సర్క్యులేట్ అవుతూ గేర్స్ మధ్యలో క్రష్ అయింది గానీ, పెద్ద రాళ్ళేమి అడ్డుపడలేదు. ఇంకా ఏ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వలేదు ఇంటర్నల్‌గా. అయినా పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్‌గా చూసుకోవాలి గానీ, ఇలా వెహికల్స్‌ని పాడు చేయకూడదు. మీకెప్పుడైనా ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైందా? ఏమైనా కామెంట్ చేయండి. అండ్ ఈ సిట్యుయేషన్‌పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను.